ఈ రోజున పిటిషన్ అంటే మీ మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అలాగే మీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసినటువంటి ఏదైతే రిట్ పిటిషన్ ఉందో పార్టీ ఫిరాయించినటువంటి జంపింగ్ ఎమ్మెల్యేస్ మీద 10 మంది ఎమ్మెల్యేస్ మీద కూడా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరపనుంది. ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోబోతా ఉన్నారు ఆ 10 మంది ఎమ్మెల్యేలు? 100% సుప్రీంకోర్టు దగ్గర ఉన్నది. అది సుప్రీంకోర్టులో ఏ నిర్ణయం వస్తే ఆ నిర్ణయం ప్రకారం మేము ముందుకు సాగుతాము. మేము కోరుకునేది మా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ కోరుకునేది ఏంటంటే ఆ 10 మంది ఏదైతే ఉందో వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తూ రేపు ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలలో ప్రజల తీర్పు ఏందనేది చూపిస్తారు. నిన్న జరిగింది కదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఈ తెలంగాణలో వ్యతిరేకం వచ్చింది కదా. ఆ విధంగానే రేపు ఉప ఎన్నికలు వస్తే కూడా కేసీఆర్ నాయకత్వంలో 10కి 10 సీట్లు గెలిచే అవకాశం టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ప్రజలు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ పెట్టుబడి సాయం ఉంది, భరోసా. కేసీఆర్ గారు పెట్టుబడి సాయం కింద 10,000 ఇస్తే నువ్వు భరోసా అని పేరు పెట్టి మోసపు మాట పెట్టి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలే, ఎగ్గొట్టినాం. మరి రైతులకు రుణమాఫీ 1,00,000 కేసీఆర్ గారు ఇస్తున్నారు. 1,00,000 కాదు, 1,00,000 ఇస్తే తీసుకుంటే అయిపోయింది కదా. మళ్ళీ పోయి మీరు 2 లక్షలు తెచ్చుకోకపోతే నేను ప్రభుత్వంలో రాయన 2 లక్షలు రుణమాఫీ చేస్తాను. ఎంతమందికి చేసినాం? 30% మందికి అయింది, 70% మందికి కాలే. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు, కరువు కాల్చి వాత పెడుతుంది. మరి అదేవిధంగా ఆసరా పెన్షన్ వాళ్ళు 2,000 కేసీఆర్ 2,000 ఇస్తారు. మేము వస్తే 4,000 ఇస్తామని మాట్లాడింది. ఇదే కోమటిరెడ్డి మాట్లాడండి, ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడి 4,000 అని మరి నాలుక తీరకుండా మాట్లాడండి. కోమటిరెడ్డి వెంకరెడ్డి 4,000 ఇస్తుండ్రా? 4,000 ఇవ్వకపో ఈ 2,000 3 నెలలు ఎగ్గొట్టిరు. మరి అదేవిధంగా మహిళల కోసం 1 కోటి మంది మహిళలకు 2,500 లెక్కబట్టి ఇస్తున్నారా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కేసీఆర్ గారు 1,00,000 ఇస్తున్నారు. మేము తులం బంగారం ఇస్తాం దాంతోపాటు. అది ఇచ్చిర్రా? ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? ఇట్లా ఎన్నో రకాలుగా కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తున్నారు. తర్వాత ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. తర్వాత విద్యార్థినులకు స్కూటీలు ఇస్తున్నారు. మరి అదేవిధంగా డిగ్రీ అయిపోయిన స్టూడెంట్స్కి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇట్లా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చినటువంటి అన్నీ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో దాన్ని తాచారం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ తప్పించుకుంటూ ఏదో రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీశ్వరరావు మీద, వాళ్ళ కుటుంబం మీద ఏదో ఒకటి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఇలా ప్రజల మధ్యలో విలన్గా నిలబడ్డావు రేవంత్ రెడ్డి. రైట్. మీరు మహిళలు అన్నారు కాబట్టి అడుగుతున్నా. మొన్న జరిగినటువంటి వనపర్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళలందరికీ కూడా 500కే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము అని చెప్పేసి, సబ్సిడీ ఇస్తున్నామంటే కొంతమంది మహిళలు రావట్లేదు అని చెప్పి ఇలా చేతులు ఊపినటువంటి సందర్భం ఉంది. వాళ్ళని కావాలనే బీఆర్ఎస్ నేతలే తీసుకెళ్ళి ఆ సభలో కూర్చోబెట్టి అలా చెప్పించారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. నిజమేనా? నిజంగానే కూర్చోబెట్టాలే చెప్పాలి. ఇక రేపటి నుంచి ప్రతి మీటింగ్లో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఉంటారు. ఇక ప్రజలందరూ బీఆర్ఎస్ వాళ్ళే. ప్రజలందరూ కూడా ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఆల్రెడీ కేసీఆర్ గారు చేసిన పనులు ఇప్పుడు ఒక్కొక్కటి రికవరీ చేసుకుంటున్నారు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏముండే, ఈనాడు రేవంత్ రెడ్డి గారి అబద్ధం మాటలు ఏముండే అనేది ప్రజలు ఆలోచన చేసి ఏ మీటింగ్లో పోయినా ప్రజలే కదా, ఇక్కడైనా అక్కడైనా ప్రజలే కదా. ప్రజల మనసుల్లో ఉన్నది. ఏ మీటింగ్కి వచ్చినా, రేపు రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి వచ్చినా, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్కి వచ్చినా, కోమటిరెడ్డి మీటింగ్కి వచ్చినా, ఎక్కడ వచ్చినా ప్రజలు తిరగబడతారు. ప్రజలు గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు పోతే తరిమి వెంటాడి ఉరికిచ్చే రోజు వస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు 420, మీరు ఇచ్చిన అబద్ధాలు 420. ఆ 420 ఎప్పుడైనా బయటకు వస్తుంది. ఆ 420 చేస్తేలే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఓటర్లు తరిమి కొట్టే రోజు వస్తుంది. రైట్. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణలో గులాబీ జెండా ఎగరబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిని మార్చడానికే, ముఖ్యంగా ముఖ్యమంత్రిని మార్చడానికే మనకు మీనాక్షి నటరాజన్ అనే ఆవిడ ఇక్కడికి వచ్చింది. ముఖ్యంగా ఇదంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాస్టర్ ప్లాన్లో భాగంగానే మీనాక్షి అనేట ఆమె ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి కూడా బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే మారుస్తారంటారా?
అది కాంగ్రెస్ పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీలో మార్పులు, తర్వాత మోసాలు, అబద్ధాలు ఇవన్నీ కొత్త. ఇదివరకు మార్చలేదా? 5 ముఖ్యమంత్రులు మార్చలేదా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడేం కొత్త, ఇప్పుడేం ఆశ్చర్యము? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని మారుస్తుందంటే దానికి బాధపడాల్సిన అవసరం ఏముంది? ఖచ్చితంగా మారుస్తుంది. గతంలో 5 రోషేని, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని, తర్వాత ఇట్లా మార్చలేదా? అట్లనే రేవంత్ రెడ్డిని మారుస్తారు. స్పష్టమైనటువంటి ఒక అవగాహనతో కూడుకున్నటువంటి ప్రభుత్వం నిలబడదు ఈడ. ఖచ్చితంగా మారుస్తారు. ప్రజలకు ఎన్ని ఇబ్బందులు కావాలో అన్ని ఇబ్బందులు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవుతాయి. గతంలో కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇట్లాంటి మార్పులు జరగలేదా? కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక అబద్ధ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే మార్పుల పార్టీ. ప్రజలు ఏదో అనుకున్నారు, మార్పు అంటే ఏదో మార్చి మా కడుపులు నింపుతారు అనుకున్నారు. కానీ ప్రజల కడుపులు మారుస్తున్నారు. ఆ మార్పు, ఈ మార్పు అనేది ఇప్పుడు ప్రజలు గ్రహించి రేపు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ గులాబీ జెండా ఎగరబోతుంది. రైట్. మోడీ గారినేమో ఆయనకేమో కితాబ్ ఇస్తూ సెంట్రల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్స్గా ఉన్నటువంటి బండి సంజయ్ని కావచ్చు, కిషన్ కుమార్ రెడ్డిని కావచ్చు, కిషన్ రెడ్డిని కూడా ఈయన విమర్శిస్తూ ఉన్నారు. ఒక సైంధవుడిలాగా తెలంగాణకి నిధులు తీసుకొస్తా అంటే అడ్డుపడుతున్నాడని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. మోడీ గారు సెంట్రల్ అంటే ఇప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సెంట్రల్ నుంచి నిధులు ఇస్తా అంటే ఈయన అడ్డుకోవడానికి చేతనవుతుంది అంటారా? ఈయన 15 నెలల నుంచి అయ్యే మాట్లాడుతుంది కదా, బడే బాయ్ చోటే బాయ్ అని. ఈయన మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి? వాళ్ళ పార్టీ కిషన్ రెడ్డి, వాళ్ళ పార్టీ బండి సంజయ్. వాళ్ళని విమర్శించినాక ఈయన దగ్గరికి రాణిస్తారు. ఓకే, మొన్న పోయిండు దెయ్యాన్ని కాళ్ళ మీద పడ్డాడు, ఏమైనా వచ్చినాయా? ఏమైనా చేసిండ్రా? వాళ్ళే స్వయంగా చెప్పిండు కదా, మీరు ప్రభుత్వాన్ని, మన కేంద్ర ప్రభుత్వానికి కట్టాల్సిన మీ రాష్ట్ర వాటా కట్టండి, అప్పుడు చూద్దామన్నాడు కదా. కాబట్టి ఎన్ని ఆ కేసుల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఎన్ని ఎత్తులు వేసినా బీజేపీ పార్టీ నిన్ను ఏడబెట్టాలనో గాన్నే పెడుతుంది. బీజేపీ పార్టీ నువ్వు ఏ విధంగా జోకినా, 5 కిలోలు 10 కిలోలు జోకినా నిన్నేం దగ్గర రానియరు. నీ కథ ఒడిసింది, కాంగ్రెస్ పార్టీ కథ ఒడిసింది. ఈ తెలంగాణలో ప్రజలు కోరుకునేది కేసీఆర్ గారి నాయకత్వం. ఎంత తొందరగా ఎలక్షన్ వస్తే అంత బాగుండు. ప్రజలందరూ కూడా బాగా విసుగుతోటి ఉన్నారు. ఎంత తొందరగా ఈ ప్రభుత్వం పోతే అంత మంచిది అనే పరిస్థితిలో ఇవాళ తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, గులాబీ జెండాని కోరుకుంటున్నారు. గులాబీ జెండా కింద బాగుపడాలి, మేము సంతోషంగా ఉండాలి, మాకు రావాల్సిన స్కీమ్స్ అన్ని కూడా రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఏ క్షణంలో ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ జెండా కారు కొడితే గెలవబోతుంది. రైట్. థ్యాంక్ యూ భూపాల్ రెడ్డి గారు, మీ విలువైనటువంటి సమయాన్ని మా కోసం కేటాయించి ఈ యొక్క స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు కూడా. సో ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ నల్గొండ ఎక్స్ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారితో. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి తొలి వెలుగు. నేను మీ విజయ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.